నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి రాహుల్ గాంధీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు పోలీసుల విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని ఉత్తుత్తి మాటలే మాట్లాడుతున్నారు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39 లక్షల కొత్త ఓటర్లు చేరారు. వీరంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానమని వెల్లడించారు. ఓటర్ల జాబితా వారి ఫోటోలు చిరునామాలు అందించాలని ఈసీని రాహుల్ గాంధీ కోరారు. विधानसभा यहां पे कांग्रेस पार्टी को लोकसभा में 1.36 लाख वोट मिला है. विधानसभा में तकरीबन उतना ही वोट हमें मिला 1.34 लाख. यह चुनाव हम जीते लोकसभा वाला. लोकसभा के चुनाव में बीजेपी को 1.19 लाख वोट मिलता है. इस कंस्टिट्यूएंसी में 35,000 नए वोटर्स ऐड होते हैं और वो 35,000 के 35,000 वोटर सीधे बीजेपी के खाते में जाते हैं और बीजेपी चुनाव जीतती है. यह एक उदाहरण है. ऐसे महाराष्ट्र में अनेक उदाहरण हैं. కూటమి నేతల ఫోటోల మార్పింగ్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ జరగనుంది. కాగా పోలీసుల విచారణకు హాజరు కావడానికి ముందు రామ్ గోపాల్ వర్మ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్లో వీరిద్దరూ కలిసి మంతనాలు జరిపారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన 30 ఏళ్లు ఉంటే తాము కూడా 30 తరాలు అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం మంచిది కాదని జగన్కు ఆదినారాయణ రెడ్డి హితవు పలికారు. కేంద్రం, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నామని వ్యాఖ్యానించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటది. జగన్ రెడ్డి గారికి నా ఎంట్రుక పీకలేరు ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా. నీకు ఎంట్రుకే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా.
కేసుల గురించి చెప్పడు. తను పెట్టిన తిన్న డబ్బులు తన కేసులు వివేకానంద రెడ్డి ఇష్యూ చెప్పడు. సొంతంగా తమ్ముడు ముద్దాయని తెలిసి వాళ్ళే చేయించినారని తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం. ముందు గుండె పోటునడం, మళ్ళీ గుండెలో పోటునడం. కర్నూలులో మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది. సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్తాంది. నీకేమో చిన్న, నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి పొడిచి చంపితే ముందు గుడ్డపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు దాదాపు 3,500 ఎకరాలు ఉంటే ఇంకొక 4,000 ఎకరాలు సేకరించండి, వివిధ ప్రాజెక్టులు తెస్తామని. ఇక్కడే మహానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మహానాడు కడపలో జరగబోతుంది. అన్ని పిచ్చి జగన్ సైకో జగన్గా మారడమే జగన్ 2.0 అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి విమర్శించారు. శవం లేస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ ఆరోపిస్తున్నారు. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల ఆయుష్లు గట్టివి కాబట్టి జగన్కు దూరంగా ఉంటున్నారని చెప్పారు. జగన్ తీరు మారుకుంటే ప్రజలే జగన్ను ఏపీ నుంచి బయటకు గెంటుతారని అన్నారు. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడించే పరిస్థితిని జగన్ రెడ్డి తెచ్చుకోవద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు. ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా అర్జీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వెంటనే ఫోన్ చేసి చెప్పడం కానీ, లేదంటే వాళ్ళ తాలూకా ప్రాబ్లం ఏదైందో రాసుకొని తెలియజేయటం అనేది మొదటి నుంచి ఈ ప్రజా దర్బార్లో అలవాటు పడ్డాం. అది చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా నిన్న అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్లో 2.0 అంట, అంటే యాక్చువల్గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్లో ఉంది, సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. పేదలకు అన్నా క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం వందలాది మంది పేదలు వివిధ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు విచ్చేస్తున్న వారు అన్నా క్యాంటీన్ల ద్వారా తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖలో గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అన్నా క్యాంటీన్ వద్ద ఒక చిత్ర బృందం సందడి చేసింది. డాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్,
తల చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్న రాగిణీరాజ్ చిత్ర బృందం సభ్యులు అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. అందరికి నమస్కారం. నా పేరు అవినాష్. అవినాష్ నా పేరు అమ్మ రాజశేఖర్. మేము ఇక్కడ అన్నా క్యాంటీన్లో లంచ్ చేద్దాం వచ్చినాం. దీంతో పాటు మా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు తల. అమ్మ రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు మూవీ హీరోగా. నేను కంప్లీట్ చేస్తా. ఈ నెల 14వ తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది. కళ అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫుడ్ ఎలా ఉంది? నేను తింటున్నా ఇప్పుడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అంటే మేము సినిమా ప్రమోషన్ చేస్తాం వైజాగ్. అమ్మారాజు మాస్టర్ అయిపోయారు. అన్న క్యాంటీన్ కదా మా ఫుడ్ ఎప్పటి తిందాం అనుకుంటున్నాం. అన్న బాబు సెల్ బాగుందని చెప్పి చూస్తూ ఉంటాం. ఇంత బాగున్నది. గరం గరం చికెన్ బాగుంది. సరే నాకు ఇలాంటి ఇష్టం. ఆ మూవీ అలా ఉంటుంది. అందుకే ఇక్కడ వచ్చాం. ఇక్కడ చాలా బాగుంది. నెక్స్ట్ గరం గరం సూపర్. ఇలాంటి అందరికీ ఇలాంటి థ్యాంక్స్. ప్రమోషన్ చేసింటే అలా ఒక్క వచ్చాం. చాలా వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా ఆంధ్ర తినాలని ఆశ ఉంది. అది ఈరోజు సంతోషమైంది. మీరు ఎంత సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారంటే అందరూ మదర్ అమ్మ ఇస్తున్నారు. ఫుడ్ ఎలా మనైతే తక్కువలో ఇస్తున్నారు. గ్రేట్ అండి. ఇది లక్కీస్ట్. అన్ని వేరే క్లారిటీ రైస్ గరం గరం. నాకు తెలిసి హోటల్ కూడా ఇలా ఇంత టేస్ట్ ఉండదు. చాలా బాగుంది. అలా అన్న చూడండి నవ్వుతున్నాయి. ఎలా ఉన్నా పర్వాలేదు. అదే కదా తమ పిల్లలకి ఇచ్చేలా ఇస్తున్నారు ఫుడ్. వెరీ గుడ్. సూపర్. ఫ్యాంటాస్టిక్. అబ్బా నా డ్రీమ్ అయిపోయింది. ఓకే. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. గతంలో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఉండేదని, ఇప్పుడు కేంద్రం పాలసీలకు తగినట్టు ఏపీ రాజధాని అమరావతిలో అలాంటి సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ఎంఎస్ఎంఈ విధానంలో మార్పులకు ఆమోదం లభించిందని తెలిపారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఇండస్ట్రియలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్టు వివరించారు. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి, లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి, నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికి తెలిసిందే. చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈ రోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్ అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్ తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదే విధంగా కొంతమందికి జిఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్ జిఎస్టీ లేదని 7.25 కోట్లు ఆపేయడం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్స్ కి జిఎస్టీ లేదని
అని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయటం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి, తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ పేమెంట్ అన్ని కూడా ఇవ్వటమే కాకుండా దాదాపు 386 ఇంజనీర్స్ ని కానీ లేకపోతే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటమో లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా విత్డ్రా చేయడానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలేవి భౌతికంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణా పొందుపరచవచ్చునని, ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌరులకు వారికి కావలసిన అన్ని సేవలు వారి చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే అందించాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. పదవ తరగతి చదివే మైనర్ విద్యార్థులు క్లాస్ రూమ్లోనే వివాహం చేసుకున్న ఘటన మచిలీపట్నంలోని ప్రైవేట్ స్కూల్లో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియాపై పాఠశాల కరస్పాండెంట్ విరుచుకుపడ్డారని మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో యాజమాన్యం హాస్టల్ నుంచి మైనర్ విద్యార్థులను ఇంటికి పంపించి వేశారు. వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పిల్లలు సాక్ష్యం చూపుతున్నారు, క్లాస్ లోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అని చెప్పేసి క్లాస్ పిల్లలే చెప్తున్నారు. దాని మీద అది రాంగ్. స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది. ఆ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం వల్ల అంతేగాని వేరే పిల్లల దగ్గర నుంచి కానీ మనకేం రిపోర్ట్ రాలేదు. వేరే పిల్లలు క్లాస్ లో జరగలేదు. ఎవరూ లేరు, పిల్లలు కాదు కదా, అసలు ఎవరు లేరు అది జరిగినప్పుడు. మేబీ వాళ్ళిద్దరు ఉన్నారేమో, వాళ్ళిద్దరు. అది వాస్తవాన్ని నేను మొదటి నుంచి అంటున్నాను కదా. అది హోమ్ తీసుకోవాలి, దాని మీద యాక్షన్ అనేది అంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరు హోమ్ నుంచి వస్తారు, మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి అడుగుతాం మనం, ఇలా జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్లలు ఉంటారు, హోమ్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. మనకి ఉన్నారు, పిలిపించారు. అంటే నేను అనేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చారనుకోండి, పిల్లల్ని పిలుస్తాము, వాళ్ళ పేరెంట్స్ కి అప్ చెప్తాం ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది. వాళ్ళు హోమ్ పిల్లలు కాబట్టి వాళ్ళు అదేంటి హోమ్ కి సంబంధంగా అటాచ్డ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. సిడబ్ల్యూసికి వాళ్ళు రిపోర్ట్ చేసిన ఆ రిపోర్ట్స్ అవన్నీ వాళ్ళ ప్రకారం చేస్తారు. వాళ్ళు మచిలీపట్నం పాపదే మరి ఐడియా లేదు, మరి హోమ్ కి తెలుసు అది ఏ ఊరు అన్నది మనకు పెద్ద ఐడియా లేదు.
తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త డేవిడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. పార్టీ కోసం కష్టపడితే అక్రమంగా కేసులు పెట్టి ఎమ్మెల్యే వేధిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కార్యకర్త విజయవాడలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇటీవల కొలికలపూడికి టీడీపీ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కొరందెల పవన్ కళ్యాణ్ గారికి నేను 5 సంవత్సరాల పార్టీకి కష్టపడి పనిచేశాను సార్. కూలి పనులకి వెళ్ళి మా అమ్మ ఇచ్చిన డబ్బులతో సహా మేము తెచ్చుకుంటే తిని బతికే బతుకులు సార్. మేము ఎంతో 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేశాను. మన టీడీపీ యాప్లో రక్షణ మా ఊరు ఎమ్మెల్యే వస్తే కూడా సైతం నిలదీసి పార్టీకి పనిచేసి 5 సంవత్సరాలు నేను వైకాపా అక్రమాలు చేస్తున్నాను. వారిపై నేను కష్టపడి సైతం నా ఎదురొడ్డి నా ప్రాణాన్ని అడ్డుపెట్టి నేను పార్టీ కోసం పనిచేస్తే ఈరోజు కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువురు వచ్చిన దగ్గర నుంచి నన్ను నానా రకాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. గతంలో ఆయన వచ్చిన అభ్యర్థిగా వచ్చిన టైంలో కూడా నేను మంచిగా పనిచేసి చేస్తే నన్ను అప్పుడు ఇంటి నుంచి సీనియర్ నాయకులతో పాటు నన్ను కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి నాలాంటి పేద కార్యకర్తల మీద పడి పార్టీ వారిని ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు సార్. మేము తెచ్చుకుంటూ తిని బతికే బతుకులు, మాకు వెనక ఆస్తులు లేవు, కోట్లు లేవు సార్. మేము పార్టీ కోసం అభిమానంతో మీకోసం చేస్తున్నాం సార్, ఆయన కోసం చేయట్లేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే మీరు ఆయన ఎందుకు ఇలా ఇది చేస్తున్నాడు? అలాంటి దళిత కార్యకర్తల మీద, దళితుల మీద ఈ విధంగా అరాచకాలు చేపిస్తూ ఉన్నాడు సార్. ఆయన నేను ఇది చేశాడని చెప్పేసి గతంలో ఆయన మీ పద్ధతి మార్చుకోవాలని పోస్టులు పెట్టానని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టించి మా ఊర్లో ఉన్న కొంతమంది అగ్రకుర్ణాలకు చెందిన వైకాపా నాయకులతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారితో నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టి నా ఇంటికి వచ్చి దాడి చేస్తే వాళ్ళని SC/ST కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాలని ధర్నాలు చేసి ఇది చేసినా కానీ నా మీద అక్రమంగా కేసులు కట్టించి నన్ను చాలా బలవన్మన్నారికి గురి చేస్తూ ఉన్నాడు సార్. మళ్ళీ మా గత కొంతకాలం చిట్టాల సర్పంచ్ గారు సీని గారి విషయంలో కూడా నేను అప్పుడు వచ్చి పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారికి నా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నియమ నిబంధనలు తెలియని వ్యక్తిగా మాట్లాడుతున్నారని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ విమర్శించారు. గుంటూరులో శుక్రవారం శ్రవణ్ మాట్లాడారు. తమలా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి కూడా జగన్ మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమన్నారు. కల్పించిన పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేను ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని మాట్లాడుతున్నాను. కనీసం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ అసెంబ్లీ నియమ నిబంధనలు కానీ తెలియని వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొండిగా మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఏమాత్రం కూడా అతని పట్ల సానుభూతి లేదు. బెంగళూరులో ఉంటాడు, లేదా తనకి ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్తాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి నేనున్నాను అని నిరూపించుకోవడానికి ప్రెస్ మీట్ పెడతాడు. అది కూడా మాలాగా నేరుగా మాట్లాడే పరిస్థితి. రికార్డెడ్ మెసేజ్ పంపించి జనాన్ని మభ్యపెట్టి చూడాలని చూస్తూ ఉన్నాను. ఇటువంటి ఊరు కూడా నమ్మే పరిస్థితి లేదు. పట్టభద్రులకు సంబంధించినంత వరకు DSC సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అనేక ఉద్యోగ ప్రకటనలు రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసిన మేము ఇచ్చిన హామీలు ఏంటంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేటు ఉద్యోగాలు కానీ, స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ 20 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చిత్తూరు జిల్లా పొంగనూరు పరిధిలో ఈ నెల 10న జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అసిస్టెంట్ DMHO వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. తర్వాత నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. పిల్లల ఆరోగ్యం కోసం అందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని అధికారి కోరారు. నేషనల్ డీవార్మింగ్ డే ఆ రోజు దేశ స్థాయిలో మేము ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ప్రతి పాఠశాల నందు ఈ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది. మెయిన్గా వచ్చి అంగన్వాడీ సెంటర్లలోనూ, ప్రతి ఎలిమెంటరీ స్కూల్లోనూ, ప్రతి హై స్కూల్లోనూ ఈ యొక్క DEO కానీ MUO గారి సహకారంతో ఈ యొక్క మెడికల్ ఆఫీసర్లు, అంగన్వాడీ వర్కర్సు, ఆశాసు, ANMs, MLHPs, సూపర్వైజర్ల సహకారంతో ఈ యొక్క మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆల్బెండజోల్ టాబ్లెట్ జరుగుతుంది.
1 నుంచి 2 సంవత్సరాల వరకు 6 మాత్ర పొడి చేసి ఇవ్వాలి. తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల వరకు 1 మాత్ర పొడి చేసి ఇవ్వాలి. 3 నుంచి 19 సంవత్సరాల లోపు గల పిల్లలందరికీ 1 టాబ్లెట్ నమిలి మింగాలి. ఈ యొక్క టాబ్లెట్ ఇస్తే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి నులి పురుగులు, ఆస్కారిస్ కావచ్చు, ఊకరేరియా బ్యాంక్రప్టీ కావచ్చు, తర్వాత బద్దె పురుగులు కావచ్చు, ఇవన్నీ చనిపోవడానికి తోడ్పడుతుంది. ఈ రక్తహీనత అనేది ఈ పురుగుల వల్ల మనకు రక్తహీనత ఉంటుంది. మన బాడీలో ఆ నులి పురుగులు చనిపోతే ఆటోమేటిక్గా బ్లడ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, రక్తము యొక్క హెచ్బి పర్సెంటేజ్ లెవెల్స్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్గా గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని. ఇది ఇంకేమంటే మధ్యాహ్నం భోజనం పథకం భోజనం తర్వాత పిల్లలందరికీ వాళ్ళ ఏజ్ బట్టి టాబ్లెట్స్ మింగించబడుతుంది. మా ఆశా కార్యకర్తలు కానీ మా ఏఎన్ఎంలు కానీ అందరూ పిహెచ్సిలో ప్రతి స్కూల్ నుండి వెళ్ళి ఈ టాబ్లెట్ మింగిస్తారు. మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్లు కూడా ఫీల్డ్లో ఉండి ఈ యొక్క డీవార్మింగ్ డే ప్రోగ్రాన్ని మానిటర్ చేస్తారు. కాబట్టి తర్వాత 17 ఎవరైనా మిస్ అయిన చిల్డ్రన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.